విశాఖపట్నంలో మహాత్మా గాంధీ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక క్యాన్సర్ చికిత్స కోసం టోమోథెరపీ రాడిక్సాట్ 9 యంత్రాన్ని ఎంపీ భరత్ ప్రారంభించారు. ఏపీలో ఇదే తొలి కేమోథెరపీ యంత్రమని ఎండీ డాక్టర్ మురళీకృష్ణ తెలిపారు. ఆధునిక జీవన శైలి, ఆహార అలవాట్లు, కాలుష్యం వంటి కారణాలతో క్యాన్సర్ బాధితుల సంఖ్య పెరుగుతోందన్నారు. ఈ యంత్రం రియల్ టైంలో ట్యూమర్ను గుర్తించి చికిత్స అందించగల సామర్థ్యం కలిగి ఉందన్నారు. ఈ చికిత్సతో ఖచ్చితత్వం, వేగం పెరిగి రోగులు కోలుకునే అవకాశాలు మెరుగవుతాయని వెల్లడించారు. ఇలాంటి అత్యాధునిక చికిత్సను ప్రజలకు అందుబాటు ధరల్లో అందిస్తామన్నారు ఎండీ మురళీకృష్ణ. ఈరోజు మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ విశాఖపట్నంలో టోమోథెరపీ అనే ఒక నూతన టెక్నాలజీ అనేది ఈరోజు మన ఆనరబుల్ ఎంపీ గారు భరత్ గారి చేత ఇనాగ్రేట్ చేయడం జరిగింది. క్యాన్సర్కి సంబంధించిన ట్రీట్మెంట్ విధానాల్లో రేడియేషన్ ఆంకాలజీ అనేది ఒక ముఖ్యమైన విధానం. ఒక 100 మంది క్యాన్సర్ పేషెంట్స్లో 60 నుండి 70 మంది పేషెంట్స్కి ఈ రేడియోథెరపీ అనేది ఏదో ఒక టైంలో అవసరం పడుతూ ఉంటుందన్నమాట. కానీ ఈ రేడియోథెరపీ వల్ల పూర్వం నుండి కాంప్లికేషన్స్ ఎక్కువ వచ్చి సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇది పర్మనెంట్గా డ్యామేజ్ చేస్తుంది. కాబట్టి అడ్వాన్సెస్ అన్నీ కూడా ఆ రేడియేషన్ బాగా పనిచేయడానికి ట్యూమర్ ఎంత ఉందో అంత మాత్రమే ట్రీట్మెంట్ చేసి పక్కనున్న భాగాలకి రేడియేషన్ తగలకుండా సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ట్రీట్మెంట్ చేయడంలోనే ఈ నూతన విధానాలను వస్తున్నాయి అన్నమాట. రెగ్యులర్గా ఏ క్యాన్సర్ హాస్పిటల్లోనైనా కూడా లీనియర్ యాక్సిలరేటర్ అనేది టెక్నాలజీ ఇక్కడ కూడా ఉంది, మా దగ్గర కూడా అనేది స్టాండర్డ్గా ఉంటుంది. ఈ టోమోథెరపీ అనే ఎక్విప్మెంట్ ఏంటంటే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు రేడియోథెరపీ మెషిన్లోనే సిటీ స్కాన్ కూడా ఉంటుందన్నమాట. అంటే ట్రీట్మెంట్ చేస్తున్నప్పుడు సిటీ స్కాన్ జరుగుతా ట్రీట్మెంట్ ట్యూమర్ ఎంత ఉంది, ఏ షేప్లో ఉంది, ఏ సైజులో ఉంది, ఎక్కడుందనేది చూసుకొని ఆ ట్రీట్మెంట్ అక్కడికక్కడే అది డిసైడ్ చేసి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో అది ట్రీట్మెంట్ చేస్తుంది. దీనివల్ల ఏంటంటే ఎక్కువ డేస్, తక్కువ టైంలో, తక్కువ రోజుల్లో, తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో మనం ఎటువంటి కాంప్లికేటెడ్ కాంప్లెక్స్ క్యాన్సర్నైనా కూడా ట్రీట్మెంట్ చేసే అవకాశం ఉంటుంది. ఆ ట్రీట్మెంట్ ఒక రోజుకి 10 నిమిషాలు ట్రీట్మెంట్ చేసే పరిస్థితి నుండి 2 నిమిషాల్లోనే ఆ ట్రీట్మెంట్ అంతా పూర్తిగా ప్రిసైజ్గా చేసే అవకాశం ఉంటుంది. రెగ్యులర్గా లీనియర్ యాక్సిలరేటర్ ఒక 15 crores to 18 crores ఉంటే ఇది ఈరోజు దీని కాస్ట్ 32 crores. ఇండియాలో ఇప్పటి వరకు ఒక 30 టోమోథెరపీ సెంటర్స్ ఉన్నాయన్నమాట. ఆంధ్రాలో ఇదే ఫస్ట్ టైం ఈ టోమోథెరపీ సెంటర్ రావడం. మహాత్మా గాంధీ క్యాన్సర్ హాస్పిటల్ నుండి మేము we are very, very happy to bring this technology to Visakhapatnam. Andhra Pradesh lo first hospital to reach that level 3 hospital is Mahatma Gandhi Hospital. Deento